ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి కామాంధులు దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు. అభం శుభం తెలియనటువంటి చిన్నారులను కబలిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఉన్న మమతా ఇండస్ట్రీస్లో దారుణం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా నుంచి చేత పట్టుకొని బతుకుదేరు కోసం రైస్ మిల్లో పనిచేయడానికి ఓ దంపతులు వచ్చారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. అందులో 6 ఏళ్ల బాలికను గత రాత్రి వర్షం కురుస్తుంది, విద్యుత్ లేదు. బలరాం అనేటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఆమెని భుజాలపై మోసుకెళ్తున్నటువంటి ఫుటేజ్ కలకలం రేపింది. ఆ తర్వాత రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సుల్తానాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల అదుపులో ఆ నిందితుడు ఉన్నాడు. ఆ చిన్నారి ఏం చేసిందని కబలించి వేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఇట్లాంటి చర్యలు చేపట్టడం చాలా దారుణం, విషాదం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ ఊపందుకున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద పొట్ట చేత పట్టుకొని వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో అంతకుముందు జరిగినటువంటి ఘటనలోనే కేసులు నీరుగార్చారు. మరి తాజాగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం. ఇప్పటికే పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అమానవీయ ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పేసి సమాచారం అందుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.